హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మీ అందరు కూడా హ్యాపీ రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950 జనవరి 26వ తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే మొట్టమొదటిసారిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని గుర్తించి తొలి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తొలి పౌర ముఖ్యమంత్రిగా ఎంకే వెల్లోడి ముల్లత్ కడంగి వెల్లోడిని నియమించారు. ఈ ఎంకే వెల్లోడిని హైదరాబాద్ తొలి పౌర ముఖ్యమంత్రిగా పేర్కొన్నాం. గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు హైదరాబాద్ తొలి పౌర ముఖ్యమంత్రి ఎవరున్నాడు? ఎంకే వెల్లోడి. అదేవిధంగా హైదరాబాద్ తొలి రాజ్ ప్రముఖ్ ఎవరున్నాడు? హైదరాబాద్ తొలి రాజ్ ప్రముఖ్ 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ని హైదరాబాద్ తొలి గవర్నర్ లేదా రాజ్ ప్రముఖ్గా పేర్కొంటున్నాం. ఈ హైదరాబాద్ గడ్డపైన తెలంగాణలోని 8 జిల్లాలో, మరాఠాలోని 5 జిల్లాల్లో, కన్నడలోని 3 జిల్లాల్లో, మొత్తం హైదరాబాదులోని 16 జిల్లాల్లో పరిపాలన మొదలైంది. అది కూడా హైదరాబాద్ స్టేట్ రూపంలో పరిపాలన మొదలు కావడం జరిగింది. సో ఈ హైదరాబాద్ స్టేట్ పరిపాలన సందర్భంగా ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఆస్పిరెంట్ ఖచ్చితంగా హైదరాబాద్ చరిత్ర తెలుసుకోవాలి. తెలంగాణ ఉద్యమం కానీ, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా తెలియచేయండి. ఇది కూడా ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు. దాదాపు 800 వీడియోస్ మన క్లాసెస్లో అవైలబుల్గా ఉన్నాయి. రాష్ట్రంలో ఏ యాప్లో కూడా ఇంత సమాచారం లేదు. సో అవకాశం మళ్ళీ రాదు. త్వరలో ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా రాబోతుంది అంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి. ఖచ్చితంగా మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు చెప్పాను నేను, ఒక్కొక్క స్టూడెంట్కి 4 జాబులు వచ్చినాయి. నాకు తెలిసినటువంటి విద్యార్థి కోర్టులో జాబ్ వచ్చింది, జేపీఎస్ వచ్చింది, మన గ్రూప్ 4 వచ్చింది, ఇప్పుడు గ్రూప్ 3 కూడా వచ్చే అవకాశం ఉంది. ఒక స్టూడెంట్కి 4 జాబులు వస్తున్నాయంటే దీనికి కారణం ఏంటంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఎస్ఐ కావచ్చు, పీసీ కావచ్చు, జేఎల్, డిఎల్, గ్రూప్ 1, 2, 3 ఏదైనా కానివ్వండి, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ప్లేస్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా రేపు 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ని లాంచ్ చేయబోతున్నాం. కాసం రమేష్ సార్ టాప్ ఫ్యాకల్టీ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రాలో కూడా సార్ చెప్పారు. తెలంగాణలో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో కూడా జాగ్రఫీ క్లాసెస్ని బోధించడం జరిగింది. సో ఎక్సలెంట్ క్లాసెస్. పర్సనల్గా నేను క్లాసెస్ విన్నాను కాబట్టి మన యాప్లో దీన్ని సజెస్ట్ చేశాను. మీరు కూడా వినండి. ఖచ్చితంగా 101% మీకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ న్యాయం జరగని పక్షాన ఖచ్చితంగా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఎక్సలెంట్ క్లాసెస్, అసలు ఎక్కడ కూడా మీకు డౌట్ లేదండి. సార్ని అడిగాను నేను క్లాస్ పెట్టేటప్పుడు కూడా, సార్ పిల్లలకు డౌట్లు వస్తే మీ నంబర్ ఇవ్వచ్చా అంటే, ఏ క్షణమైన వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా సరే సార్ స్టూడెంట్స్ ఇచ్చినటువంటి డౌట్స్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. పర్సనల్గా వాళ్ళకు నేను కేర్ టేకింగ్ తీసుకుంటాను కాబట్టి సో ఐ పర్సనల్లీ సజెస్ట్ యూ అండ్ ఇట్స్ మై రిక్వెస్ట్. ఖచ్చితంగా జాగ్రఫీ క్లాసెస్ తీసుకోండి. సార్ కోరిక మేరకే సార్ని అడిగినాకనే ఇనాగ్రేషన్ ఆఫర్ రిపబ్లిక్ డే సందర్భంగా ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ కేవలం 99 రూపీస్కి 3 మంత్స్ డ్యూరేషన్తో ఇవ్వడం జరిగింది. వాస్తవానికి సార్ 500 రూపీస్ ఫీజు పెడదాం, 6 మంత్స్ డ్యూరేషన్ పెడదాం, అందులో తెలంగాణ, ఇండియా, ఏపీ, వరల్డ్ జాగ్రఫీ కూడా పెడదాం అన్నాడు. లేదు సార్, ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి కాబట్టి క్లాసెస్ వినాలి కాబట్టి లాంచ్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే ప్రజెంట్ ఓన్లీ ఇండియన్ జాగ్రఫీ క్లాసెస్ మాత్రమే పూర్తి చేసాం. అది కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో అవకాశాన్ని ఉపయోగించుకోండి. త్వరలోనే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ కూడా స్టార్ట్ చేయబోతున్నానని చెప్పాను. నేను కొన్ని క్లాసెస్ పూర్తి చేశాను. కోర్స్ ఎందుకు లాంచ్ చేయలేదంటే ఒక టాప్ ఫ్యాకల్టీ, బోత్ స్టేట్లో టాప్ ఫ్యాకల్టీ, ఇక నేను మాటలతో చెప్పలేను, అంత తోప్ ఫ్యాకల్టీ ఆ పదం వాడుతున్నానంటే కొన్ని 100 మంది రిఫరెన్స్ తీసుకున్నాను. సార్ గెస్టెడ్ ఆఫీసర్, మంచి ఫ్యాకల్టీ. సారు నేను నంబర్ ఆఫ్ టైమ్స్ రిక్వెస్ట్ చేస్తే హీ యాక్సెప్టెడ్ మై ప్రపోజల్. ఎందుకంటే సార్ కొన్ని వేల మందికి మనం డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుంది. రిక్వెస్ట్ చేసి ప్లీజ్ సార్ ఒక్కసారి చెప్పండి అంటే సార్ నా కోరికను మన్నించడం జరిగింది. ఖచ్చితంగా చూద్దాం సురేష్, వస్తామని చెప్పారు. అందుకని కోర్స్ లాంచ్ చేయలేదు. ఒకవేళ సార్ కనుక రేపు ప్లాట్ఫామ్ పైకి వస్తే ఖచ్చితంగా సార్ క్లాసెస్తోనే మన ఇండియన్ హిస్టరీ కోర్స్ కూడా లాంచ్ అవుతుంది. ఎందుకంటే సార్ ఎక్స్పర్ట్. ఏన్షియంట్ హిస్టరీ కావచ్చు, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్, ఇండియన్ హిస్టరీ ఎక్స్పర్ట్స్ సార్, అదేవిధంగా మోడర్న్. సో అట్లాంటి ఎక్స్పర్ట్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఒక్కసారి మనం క్లాస్ విన్నామంటే అది మన తలరాత మార్చాలి.
ఒక్క మార్కుతో జాబ్ అయిన వాళ్ళు ఎంతోమంది బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ బాధ మీకు ఉండద్దనే ఉద్దేశంతో మంచి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో క్లాసెస్ చెప్పాలనే ఉద్దేశంతోనే కోర్సు లాంచింగ్కి లేట్ తప్ప ఆల్రెడీ చెప్పిన క్లాసెస్తోనే కోర్సు లాంచ్ చేసేసి అలాంటి ఉద్దేశం లేదు. స్టూడెంట్కి ఎక్కడ కూడా అరే నాకు ఈ టాపిక్ మిస్ అయిందనే ఫీలింగ్ రావద్దు. అబ్బా ఈ క్లాస్ బాగుంది, నేను ఇలా మార్కెట్లో ఉన్నానంటే మీ అందరూ తెలుసు. ఈరోజు నేను థ్యాంక్ఫుల్, నేను ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఐ సో హ్యాపీ. 90,000 దాటారండి నా స్టూడెంట్స్. అది కూడా ఎందుకంటే ₹6 ఇండియన్ హిస్టరీ టెస్ట్ సిరీస్ పెట్టిన, ₹6 పాలిటీ టెస్ట్ సిరీస్ పెట్టిన, ₹6 తెలంగాణ హిస్టరీ టెస్ట్ సిరీస్ పెట్టిన, ₹5 ఆఫర్ పెట్టి. అవునా, మీకు ఆల్రెడీ తీసుకోమని చెప్పాను. ఒక్కరోజే చాలా హ్యాపీ అండి. ఈ వారం రోజుల్లోనే దాదాపు మోర్ దాన్ 500 స్టూడెంట్స్ టుక్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఈ 90,000 మంది ఎవరైతే నా కోర్స్ తీసుకున్నారో, అంటే మీకు ₹5 అనిపించవచ్చు, ఏమన్నా నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా అది మన తలరాతను మారుస్తున్న నమ్మకం నాకుంది. ఎందుకంటే నేను కూడా ఎంప్లాయ్ కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ 1 మార్క్. ఒక్క మార్కు డిఎస్సి వాళ్ళకైతే పాయింట్లలో పోతే ఇప్పటికీ బాధపడుతున్నారు. నా స్టూడెంట్ టెట్ 74 3 సార్లు టెట్ రాస్తే ప్రతిసారి 74 3 సార్లు పోయింది. నిన్న టెట్ రిజల్ట్ వచ్చింది, 78 మార్కులు వచ్చినాయి. ఆ ఆనందానికి హద్దులు లేవు. అంటే ఓటమి ఎంత భరిస్తే గెలుపు అంత తీయగా ఉంటుంది. ఆ బాధ మీకు వద్దు. ఇప్పుడే కష్టపడదాం, ఇప్పుడే ఇష్టపడి చదువుదాం. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. త్వరలో ఇండియన్ హిస్టరీ కోర్స్ కూడా లాంచ్ చేస్తాను. చాలామంది ఊకే అదే అంటారు, కామెంట్ పెడతారు, ఎప్పుడు ఇండియన్ హిస్టరీ కాదు కదా నాన్న, ఇది మీ లైఫ్. నాకేదో డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఆ సార్ వచ్చినాక ప్రైజ్ ఎంత అంటాడు, ఎన్ని గంటలు చెప్తాడు, అవన్నీ కూడా మాట్లాడిన ఉద్దేశంతోనే కోర్సు లాంచింగ్ ఆపాను తప్ప ఇంకోటి ఏం లేదు. మీరు క్లాస్ విన్నాక ఒక 1000 మందికి సజెస్ట్ చేయాలి. ఇలా 90,000 మంది నాకు కోర్సు కొన్నారంటే నేను ఎక్కడ 90,000 మందికి ప్రత్యక్షంగా నేను పోయి చెప్పలే తీసుకోమని కూడా. యువర్ కోఆపరేషన్, యువర్ సపోర్ట్, యువర్ మోటివేషన్ అండ్ యువర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ యువర్ సపోర్ట్ మేడ్ మీ టు come to this dais. So I wish you all the best. I wish you all success. Thank you for giving me this opportunity. All the best.